Okay students, లాస్ట్ క్లాస్ మ్యాక్సిమం ఐఐటి జనరల్ రెండు కలిపి చెప్పాం. కొన్ని ఐఐటి జనరల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మ్యాక్సిమం కవర్ అయిపోయింది. ఐఐటి జనరల్ రెండు కవర్ అయింది. ఈరోజు కూడా జనరల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చెప్పిన తర్వాత ఈరోజు చాప్టర్ క్లోజ్ అవుతుంది. రేపు మీకు చిన్న టెస్ట్ పెడతాను, చిన్న ఎగ్జామ్ పెడతాను, చిన్న ఎస్టీ టైప్ 20 మార్క్స్. మీరు జాగ్రత్తగా ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ బాగా ప్రాక్టీస్ అయ్యి కావాలి. ఎస్, రేపు మీరు ఎగ్జామ్ రాదు. ఈరోజు జనరల్ టెక్స్ట్ బుక్లో కొన్ని సమ్స్ ఉన్నాయి, అవి చేద్దాం. నెక్స్ట్ ఇంకో హ్యాపీనెస్ ఏంటంటే మ్యాథ్స్ హోంవర్క్ చాలా మంది పెట్టారు, లాంగ్ రైట్. నెక్స్ట్ పాయింట్, ఫస్ట్ పాయింట్, ఆల్ ఆఫ్ యూ ప్రాక్టీస్, ఆల్ ఆఫ్ యూ ట్రై దీస్ ప్రాబ్లమ్స్, గివెన్ ప్రాబ్లమ్స్. ఓకేనా? హోంవర్క్లో ప్రాక్టీస్ చేయాలి, చాలా మంది పెట్టారు ఈరోజు ఎస్టర్డే క్లాస్లో. వెరీ హ్యాపీ. నెక్స్ట్ ఈరోజు కూడా వన్ ఆర్ టూ సమ్స్ హోంవర్క్ ఇస్తాను. ఈరోజు హోంవర్క్ ఇవ్వను, ఏం చేయాలి? ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ ప్రాక్టీస్ అవ్వాలి. ఈరోజు హోంవర్క్ ఇవ్వను, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ నువ్వు బాగా ప్రాక్టీస్ అవ్వాలి. ఈరోజు జనరల్ బుక్లో కొన్ని సమ్స్ ఉన్నాయి, అవి చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం కంటిన్యూషన్. ఈ కంటిన్యూషన్ ఏం చేయాలి? ప్రతిగా రాస్తున్నాను. The receipt requires the receipt requires 3/1/4. Recipe requires 3/1/4 cups, cups of flour Radha has 1/3/8. Radha has 1/3/8 cups of flour. Full stop. How many more cups of flour does she need? ఇది ప్రాబ్లం చూడండి ఒకసారి. Does she need? The receipt requires 3/1/4 cups of flour. Radha has 1/3/8 cups of flour. How many more cups of flour does she need? ఓకేనా? అయితే చూడొకసారి. The recipe requires 3/1/4 cups of flour. ఫ్లోర్ అంటే పిండి. కొంత పిండితో ఏం తయారు చేస్తారంటే 3/1/4 కప్స్ తయారు చేస్తారంట. ఓకే, నెక్స్ట్ వన్. Radha has 1/3/8 cups of flour. అంటే రాధా దగ్గర ఎన్ని కప్స్ ఉన్నాయి? 1/3/8 కప్స్ ఉంటాయి. హౌ మెనీ మోర్ కప్స్ ఆఫ్ ఫ్లోర్ డస్ షీ నీడ్? అంటే ఎన్ని ఎక్కువగా ఉన్నాయని. అంటే ఏం చేస్తారంటే దిస్ మైనస్ దిస్ చేయాలి. మరి వన్స్ అగైన్, the recipe requires 3/1/4 cups of flour. అంటే మన దగ్గర ఉన్న పిండితో 3/1/4 కప్స్ తయారు చేసింది. రాధా దగ్గర సరే 1/3/8 కప్స్ ఆఫ్ ఫ్లోర్ ఉంటే, పిండి ఉంటే హౌ మెనీ మోర్ కప్స్ ఆఫ్ ఫ్లోర్ డస్ షీ నీడ్? ఇంకా ఎంత ఎక్కువ ఈ ఫ్లోర్ తోటి మనం రెసిపీ తయారు చేయొచ్చు అంటున్నాడు. ఏమి లేదు, దిస్ మైనస్ దిస్. ఓకే, ఇది జనరల్ బుక్ లో ప్రాబ్లం. ఎస్, సొల్యూషన్ చూడండి. ద రెసిపీ రిక్వైర్స్ అన్నాడు. ద ఫ్లోర్ రిక్వైర్డ్ ఫర్ ద రెసిపీ. ఫ్లోర్ రిక్వైర్డ్ flour required for the recipe.
the recipe. Recipe is equal to 3 1/4 cups. 3 1/4 cups. Okay, the recipe requires 3 1/4 cups of flour. Radha has 1 3/8 cups of flour. How many more cups of flour does she need? Flour required for the recipe of the flour. Flour with Radha. Flour with Radha. Flour with Radha. With Radha. Radha ఎక్కడున్న కప్స్ ఎన్ని 1 3/8 cups. CUPS cups. Flour required for the recipe is equal to 3 1/4 cups. Flour with Radha 1 3/8 cups. N equal what? More cups of flour required. More cups of flour required. Flour required. More cups of flour required. చూడండి ఒకసారి flour required for the recipe ఎంత 3 1/4 cups అయితే రాధా దగ్గర ఉన్నది 1 3/8 cups అయితే ఎంత ఎక్కువ అంటే దిస్ మైనస్ దిస్ చేసి ఎంత ఎక్కువ తెలుస్తుంది అంటే 3 1/4 cups లో నుంచి 3 1/4 cups లో నుంచి 1 3/8 కి సబ్ట్రాక్షన్ చేయాలి. The recipe requires 3 1/4 cups of flour. Radha has 1 3/8 cups of flour. How many more cups of flour does she need? So this minus the subtraction maybe. So this actually these are mixed fractions. Mixed fractions count in improper. 3 4s are 12. 12 1 8 13. 13 by denominator 4. 13/4. 13/4 minus 1 8s are 8. 8 plus 3 11/8. That is equal to 4 के LCM 8 అవుతుంది చూసుకోండి సార్ 8 LCM 4 denominators are here, denominators are different. 4 के 8 LCM 8 which one కాదు 4 के 8 LCM చేయండి 4 8 లో కామన్ టేబుల్ ఏముందమ్మా 2 టేబుల్ కామన్ సో 2 2s are 4 2 4s are 8 2 4 లో కామన్ టేబుల్ 2 టేబుల్ తీసుకో 1 2s are 2 and 2 2s are 4 next 1 2 co-prime members so LCM is equal 2 into 2 into 2 2 into 2 into 2 ఎంత 8 2 into 2 into 8 8 clear 2s are 4 2s are 8 so it is the LCM ఇంకా చెప్పాలంటే 8 is the multiple of 4 8 అనేది 4 కి మల్టిపుల్ అవుతుంది సో 8 is the LCM అవుతుంది so 13/4 the denominator is 4 4 how many times 8 2 times 2 into 13 2 13s are 26 delta answer 2 13s are 26 only once again 13/4 here 4 table 8 2 times 2 into numerator 13 2 13s are 26 minus next 8 8 to 1 time 1 into 11 11 subtraction 26 minus 11 6 minus 1 5 2 minus 1 1 15/8 so this is actually 15/8 improper fraction mixed fraction లో కన్వర్ట్ చేస్తే ఆన్సర్ ఇంప్రాపర్ లో ఉండకూడదు మిక్స్డ్ లో కన్వర్ట్ చేయాలి 8 15 లో 1 టైం 1 8s are 8 remaining 7 ఉంటుంది 7 by next 8 1 7/8 cups అన్న more how many more cups అన్న ఎన్ని ఎక్కువ కప్స్ ఉన్నాయి 1 7/8 cups ఇది ఆన్సర్ ఓకేనా 1 7/8 cups yes right 1 7/8 1 7/8 subscribe రాస్తాను 1 7/8 cups so how many అన్న more cups of flour required okay మనకు కావాల్సిన required more cups ఎన్ని సార్ అంటే 1 7/8 cups okay this complete solution yes ఇది జనరల్ బుక్ లో ఉంది నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ మోడల్ వచ్చేది ఓకేనా yes next one
Yes. Next group problem, easy problem students are find look model. Find first we create a 1/2 of 12. 1/2 of 12. ఇది జనరల్ టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి. జనరల్ టెక్స్ట్ బుక్ లో ఐఐటి లో చూడండి ఒకసారి మోడల్. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ 3/4 of 16. చూడండి మోడల్ ఈజీ వన్. రెడీ చేస్తున్నాను. 1/2 of 12. 1/2 as half converted into half ఎక్కడ కనిపించినా దాన్ని ఇంటూ గా రాసుకోవచ్చు. into 12 lower meaning. So 1/2 as right half plus ఏమయ్యాలి into 12. This one 2 table cancellation. 1 2s are 2, 6 2s are 12. So 1 into 6 6. Find that. So what is the value of this one? 6. Next this one see 3/4 as right. Next half remove is into 16. Here 4 table cancellation. 1 4s are 4, 4 4 16. 3 into 4, 3 4s are 12. This is model. Yes, right? Okay na? Case. Next go problem. Go problem. Go problem. Rehana was third problem. Rehana was 2 1/2 hours each day on her embroidery embroidery that completes the working completes the work in 7 days. Full stop. How many hours did she take to complete her work? First problem reader. First. Rehana works 2 1/2 hours. 2 1/2 hours each day on her embroidery. embroidery. The completes the work in 7 days. How many hours did she take to complete her work? అంటే ఏం లేదు, రెహానా 2 1/2 hours each day on her అంటే ఒక డే వచ్చి ఎన్ని అవర్స్ వర్క్ చేస్తుంది? 2.5 hours. 2 1/2 అంటే 2.5 hours. అయితే 7 days కి ఎంత వర్క్ చేస్తుంది అంటే 7 into 2 1/2. క్లియర్ ఆల్ ఆఫ్ యు? ఏం లేదు, 7 into 2 1/2. ప్రాబ్లం అర్థమైందా? రెహానా వర్క్స్ 2 1/2 hours each day. I mean per day. One day కి ఎంత వర్క్ చేస్తుంది? 2.5 hours వర్క్ చేస్తుంది. దేని వరకు? ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తే ద కంప్లీట్స్ ద వర్క్ ఇన్ 7 days. అంటే వీక్ కి ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు? హౌ మెనీ అవర్స్ విల్ షీ టేక్ టు కంప్లీట్ ద హర్ వర్క్? అంటే వర్క్ కంప్లీట్ అవ్వాలంటే ఎన్ని అవర్స్ పడుతుంది? ఇంటికి ఎన్ని డేస్ కి? 7 days కి. అంటే 7 into 2 1/2 సింప్లీ. ఓకే. yes. Solution
solution to the number of hours Rehana worked each day. Number of hours Rehana worked each day. Number of hours Rehana worked each day. అంటే ఒక డే వచ్చి ఎన్ని అవర్స్ number of hours Rehana worked each day is equal to number of 2 hours. 2 hours. HR 2 hours. Next total did she take to complete her work? So complete work చేయడానికి ఏం చేసుకోవాలి 100. So number of days Rehana worked on embroidery. Number of days Rehana worked on 7 days. Worked on embroidery. Number of hours Rehana worked each day. One day ki ఎన్ని అవర్స్ 2 1/2 hours. 2 hours అంటే 2.5 hours. అయితే number of days Rehana worked on embroidery కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ Rehana యూజ్ చేసుకుందంటే 7 days యూజ్ చేసుకుంది. 7 days. ఇప్పుడు మనం ఏం చేయాలి సార్? ఈ రెండు ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేసుకో టోటల్ టైం వర్క్ and that is equal to this into this అంటే 7 into 2 1/2 that is equal to 7 into actually this is a mixed fraction కాబట్టి it is proper 2 4 4 plus 1 5 8 next multiplication చేస్తే this into this product of numerators by product of denominators ఏదంటే 2 ఉంది numerator 7 5 35/2 actually this is improper fraction కాబట్టి into mixed so today 35 times 7 times 7 2s are 34 remaining ఏముంది remainder అంటే 1 numerator వస్తుంది denominator 2 ఉంది కదా 2 వేస్తారు so 17 1/2 hours అంటే 7 days కి ఎన్ని అవర్స్ వర్క్ చేస్తుంది 1700 అలా చేస్తే అవర్కి అవుతుంది కంప్లీట్ టోటల్ టైం వర్క్ this complete the solution total time work is equal to 1/17 1/2 hours okay na Rehana works 1/2 hours each day అంటే one day కి వచ్చి 2.5 hours వర్క్ చేస్తే 7 days ఎంత అంటే this into this simply 7 కానీ వర్కింగ్ ప్రాబ్లం అంటే ప్యాటర్న్ కూడా రాయాలి 7 to 2.5 that is equal to this is a mixed fraction of the improper 2 4 1 and 5 this that is equal to this is 7 35/2 this is improper fraction of the mixed fraction 2 take 35 70 times 7 into 35 remaining 1 ఉంటుంది 1 యూనిట్ రాస్తే 2 ఉంది 2 వేస్తారు ఇక్కడ ఈక్వల్ టు 35 ని 2 తో డివైడ్ చేయాలి 17 2 34 సబ్ట్రాక్షన్ చేస్తే 1 ఉంటుంది okay 17 next 1/2 17 1/2 clear all of you yes next problem next
express 10 centimeters, express 10 centimeters in meter and kilometer, in meter and kilometer, kilometer అంటే 10 సెంటీమీటర్స్ ఎలా కన్వర్ట్ చేయాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, మీటర్ గాను కిలోమీటర్ గాను కన్వర్ట్ చేయాలి. మీకు లోయర్ క్లాస్ లో 5th క్లాస్ 6th క్లాస్ 5th క్లాస్ కానీ 4th క్లాస్ లో కానీ మీకు మెజర్మెంట్స్ లో ఇది వస్తుంది. ఏంటి సార్ అంటే చిన్న టేబుల్ వస్తుంది. టేబుల్ ఏంటి సార్ అంటే మీటర్, డెకామీటర్, డిఏఎం, డెకామీటర్, హెచ్ఎం, హెక్టామీటర్, నెక్స్ట్ కేఎం, కిలోమీటర్. ఈ సైడ్ వస్తే డెసిమీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్. మీటర్, డెకామీటర్, హెక్టామీటర్, కిలోమీటర్, డెసిమీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్. చూడండి ఒకసారి. యాక్చువల్గా ఇదిగో యూనిట్స్ ఇంక్రీజ్ అవుతుంది, సార్ డిక్రీజ్ అవుతుంది, డిక్రీజింగ్. ఈ రెండింటిలో ఇది అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్, దిస్ లో ఇది హైయెస్ట్, ఇది లోయెస్ట్. అలాగే ఇలా వస్తే ఇంక్రీజ్ అవుతుంది, ఇలా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఈ రెండింటిని తీసుకున్నాం అనుకోండి, ఇది హైయెస్ట్ యూనిట్స్, ఇది లోయెస్ట్ యూనిట్స్. అంటే హైయెస్ట్ నుంచి లోయెస్ట్ కన్వర్ట్ చేయమంటే అనుకోండి, హైయెస్ట్ యూనిట్స్ ఇచ్చి లోయెస్ట్ కన్వర్ట్ చేయమంటే ఇంటూ రాయాలి. అలాగే లోయెస్ట్ ఇచ్చి హైయెస్ట్ కన్వర్ట్ చేయమంటే బై రాయాలి. అర్థమైందా? ఏమి లేదు. సపోజ్ కిలోమీటర్స్ మీటర్స్ అంటే అనుకోండి, ఇది కిలోమీటర్ మీటర్ కన్వర్ట్ చేయమని అనుకోండి, కిలోమీటర్ తర్వాత మీటర్ రావాలి. ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 1 2 3 అంటే 1 రాసి 3 జీరోస్ రాయాలి. అర్థమవుతుందా? అలా కాకుండా మీటర్ ఇచ్చి కిలోమీటర్ రావాలి అనుకోండి, బై రాయాలి. బై రాసి 1 2 3 మళ్ళీ 1 రాసి 3 జీరోస్. హైయెస్ట్ యూనిట్స్ ని స్మాలెస్ట్ యూనిట్ కన్వర్ట్ చేయమంటే ఇంటూ రాయాలి. స్మాలెస్ట్ యూనిట్స్ ని హైయెస్ట్ యూనిట్ కన్వర్ట్ చేయమంటే బై రాయాలి. ఈ పాయింట్ నెక్స్ట్ అర్థం చూడండి సార్. మనకి ఏం చేస్తారంటే 10 సెంటీమీటర్స్ మినిట్స్ కన్వర్ట్ చేయాలి. ఓకే, దీంట్లో ఇలా ఇటు నుంచి వెళ్తే డిక్రీజింగ్ అవుతుంది, అటు నుంచి వస్తే ఇంక్రీజింగ్ అవుతుంది. ఎస్, ఇది మనకి తెలుసు. మీకు లోయర్ క్లాస్ లో ఉంటుంది, 4th క్లాస్ 5th క్లాస్ లో ఉంటుంది. ఇప్పుడు నాకు ఇచ్చింది ఏంటి సార్ అంటే ఫస్ట్ బిట్ 10 సెంటీమీటర్స్. 10 centimeters convert into first multiple convert into meter, convert into meter. Centimeters. Any 10 has to write 10 has to write by centimeters. There centimeters. This one centimeter. Centimeters ఎలా కన్వర్ట్ చేయాలి? meters కన్వర్ట్ చేయాలి. centimeters ఇది meters కన్వర్ట్ చేయాలి. అంటే స్మాల్ టు బిగ్, బిగ్ టు స్మాల్. నెక్స్ట్ స్మాల్ యూనిట్ కదా. నెక్స్ట్ దేనికంటే మీటర్ కంటే మీటర్ హైయెస్ట్ యూనిట్. అంటే స్మాల్ టు బిగ్ నుంచి వస్తే ఏంటి ఇక్కడ బై, ఇది బై రాశాను. 10 కాబట్టి 10 రాశాను. బై ఎందుకు రాశాను? స్మాల్ నుంచి బిగ్ అయితే బై రాయాలి రాశాను. నెక్స్ట్ అన్నిటి కూడా 1 రాస్తాను, 1 రాస్తాను. నెక్స్ట్ సెంటీమీటర్ నుంచి మీటర్ కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, 2 స్టెప్స్ కలిపి 2 జీరోస్ పెట్టుకోవాలి. 2 జీరోస్ అంటే సెంటీమీటర్ ఎలా కన్వర్ట్ చేశాను? మీటర్ పక్కన మీటర్స్. క్లియర్. నెక్స్ట్ 0 0 క్యాలిక్యులేషన్. ఆన్సర్ 1/10 మీటర్స్. 1/10 meters. 1/10 meters. Decimal how much is 1/10? 0.1. 0 ఉంది. సో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి చేస్తాం. ఒక 1 పక్కన పాయింట్ ఉంది. ఈ పాయింట్ ఒక 0 ఉంది. ఒక డెసిమల్ మూవ్ అవుతుంది. అంటే ఒక డెసిమల్ పాయింట్ ఫస్ట్ పాయింట్. అంటే 0.1. ఓకే, ఐ మీన్ దాని పాయింట్ ని 0 పెట్టుకోండి. 0.1 మీటర్స్. అంటే 10 సెంటీమీటర్స్ ని మనం 0 మీటర్ కన్వర్ట్ చేస్తే 0.1 మీటర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇదే 10 సెంటీమీటర్స్ ని నేను ఎలా కన్వర్ట్ చేస్తాను సార్ అంటే సెంటీమీటర్స్ ని సార్ కిలోమీటర్స్, సెంటీమీటర్స్ ని కిలోమీటర్స్ కన్వర్ట్ చేస్తాను. yes 10 బై ఫస్ట్ సెంటీమీటర్స్, ఇది కిలోమీటర్స్. అంటే స్మాల్ నుంచి బిగ్ వెళ్తాను. ఏమంటారు అప్పుడు ఏమైనా బై. నెక్స్ట్ 1 has to stretch. నెక్స్ట్ సెంటీమీటర్ నుంచి మీటర్ కిలోమీటర్ దాకా చూడండి సార్. 1 2 3 4 5 స్టెప్స్. అంటే 1 తర్వాత జీరోస్ కూడా 5 జీరోస్. 1 2 3 4 5 జీరోస్. అర్థమైందా? నెక్స్ట్ ఏమొస్తాయి? సెంటీమీటర్ ఎలా కౌంట్ చేశారు? కిలోమీటర్ పక్కకి m కిలోమీటర్స్. దట్ ఈస్ ఈక్వల్ 0 0 క్యాలిక్యులేషన్. ఇది 1/10,000 కిలోమీటర్స్. డెసిమల్ ఫామ్ చెప్పండి. డెసిమల్ ఫామ్ యాక్చువల్లీ ఇక్కడ 1 2 3 4 జీరోస్ ఉన్నాయి. అంటే 4 డెసిమల్స్ పోవాలి. కానీ కిలోమీటర్లో ఒక డెసిమల్ లేదు, ఒక డిజిట్ ఉంది. 4 జీరోస్ ఉంటే 4 డిజిట్స్ మూవ్ అవ్వాలి. కానీ ఒక డిజిట్ ఉంది. ఇంకా ఒక డిజిట్ తర్వాత రిమైనింగ్ ఎన్ని జీరోస్ ఉంటాయి? 3 జీరోస్ ఉంటాయి. అంటే ఇలా
is 0, 0, 0, 0, 1. And 0.0001. So 0.001. How many zeros here? 4 zeros. You can say 5 minutes. Okay, 0.00001. How many zeros here? 4 zeros. 1, 2, 3, 4. 4 decimals, 4 zeros. So, per kilometers only kilometers. Okay, this complete the solution. Then centimeters లో కన్వర్ట్ చేస్తే సెంటీమీటర్స్ తో కలిసి 0.1 మీటర్స్. 10 సెంటీమీటర్స్ ని కిలోమీటర్స్ కన్వర్ట్ చేస్తే 0.0001 కిలోమీటర్స్. ఓకేనా? 0001 కిలోమీటర్స్. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం. Yes, okay. ఇవన్నీ జనరల్ బుక్స్ లో ఉన్నాయి. జనరల్ బుక్ లో సమ్స్. ఉపేంద్ర went to the market. Upendra went to the market. Went to the market. Upendra went to the market to buy vegetables. To buy vegetables. He bought 2 kg 250 grams 250 gm అంటే grams tomatoes 2 kg 500 grams 500 gm grams potatoes 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 comma 750 grams lady fingers comma and 125 grams 125 grams green chilies full stop. How much weight date Upendra can back to his house. Today we will actually Upendra went to the market to buy vegetables. He bought 2 kg 250 grams tomatoes. Tomatoes se weight anta 2 kg 250 grams and 2 kg 500 grams potatoes and 750 grams lady fingers and 125 grams green chilies. How much weight did Upendra can bag to his house? అంటే హౌస్ తీసుకొచ్చేటప్పుడు మరి ఎంత వెయిట్ ఉంది అంటే వెజిటేబుల్స్ వెయిట్ ఎంత అంటే సింప్లీ యాడ్ దీస్ వెయిట్ ఆఫ్ వెజిటేబుల్స్. ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ అన్ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. సింప్లీ ఫస్ట్ వన్ వెయిట్ ఆఫ్ పొటాటోస్. సొల్యూషన్ వెయిట్ ఆఫ్ ఫస్ట్ పొటాటోస్ is equal to 2 kg. ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్ గా kg పైన
Clear all of you? This side kg, this side grams. And the weight of potatoes is equal to 2 kg 500 grams. Next one, lady fingers. Weight of lady fingers. Lady fingers. Weight of lady fingers is equal to 750 grams. 750 grams. And kgs level 0. Kgs level grams 750 grams. Clear all of you? 0 kg 750 grams. Yes. Next one, weight of green chilies. Weight of lady fingers. First one tomatoes. Potatoes right. First potatoes. This also next tomatoes. Weight of tomatoes. First is 2 kg 500 grams. Potato first one is 2 kg 250 grams. 2.250. The order important is first is no problem. Order important is first one potatoes also 2.500 grams. 2 kg 500 grams. Next one lady fingers 0 kg and 750 grams. 0.750. Next one potatoes so less than 2 kg and 2.250 grams. Last one green chilies. Weight of green chilies. Weight of green chilies. Green chilies is equal to weight of green chilies is equal to how much? 125 grams. Kg scale and 0.125. 125. Add this one. That is weight of vegetables. Add this one. 0 plus 0 0 0 plus 0 0 5. 5. Next 5 plus 2 7. 7 plus 5 12. 2 here. 1 here. 5 plus 1 6. 6 plus 7 13. 13 plus 2 15. 15 plus 1 16. 15 plus 1 16. 6 here. 1 here. 2 plus 1 3. 3 plus 2 5. And 5 kg 625 grams. 5 kg 625 grams. That is weight of vegetables. Weight of vegetables. Weight of vegetables 5 kg 625 grams. So 5 kg 625 grams. Clear all of you? చూడండి ఇది ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ టొమాటోస్ రాయొచ్చు, పొటాటోస్ రాయొచ్చు, ఏదైనా రావచ్చు. ఫస్ట్ వెయిట్ ఆఫ్ టొమాటోస్ 2 kg 250 grams. పాయింట్ పెట్టుకోండి అంటే సపరేట్ కేజీస్ గ్రామ్స్ సపరేట్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? 2 kg 250 grams. అలాగే లేడీ ఫింగర్స్ 750 grams అంటే కేజీస్ సేమ్ అంటే 0 పాయింట్ పెట్టుకోవాలి. కేజీస్ ఇవ్వలేదు కదా కాబట్టి 0.750 grams. నెక్స్ట్ 0 kg 750 grams. నెక్స్ట్ వన్ పొటాటోస్ 2 kg 500 grams. పొటాటోస్ 2 kg 500 grams. దాంట్లో ఇంపార్టెంట్ కాదు. సో యాడ్ చేస్తే 5 kg 625 grams. That is weight of vegetables. This complete the solution. Okay. ఇప్పటికి చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది నో రేట్ అవసరం లేదు. నెక్స్ట్ చాప్టర్ అయితే నెక్స్ట్ చాప్టర్ తర్వాత రేపు చెప్తాను. దానికి రేపు ఏం చేస్తానంటే ఒక 3 or 4 ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఒక ఎస్టీ లాగా రాయాలి. ఓకేనా? చిన్న ప్రాబ్లమ్స్ ఫ్రాక్షన్ అండ్ డెసిమల్స్ మీద ఇది రోజు హోంవర్క్ ఇవ్వను ప్రాక్టీస్ అవ్వాలి. ప్రాక్టీస్ అయ్యి చిన్న ఎస్టీగా రాయాలి. ఓకే 4 or 5 ప్రాబ్లమ్స్ నేను రాస్తాను. రాసిన తర్వాత ఇంకా నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ.